ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని స్వభావం మరియు యథార్థవంతులకు ఆయన ఇచ్చే బహుమానం గురించి స్పష్టంగా తెలియజేస్తుంది. దీనిని 3 భాగాలుగా అర్థం చేసుకోవచ్చు. 1 యెహోవా నీతిమంతుడు, 2 ఆయన నీతిని ప్రేమించువాడు, 3 యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. మొదటిగా యెహోవా నీతిమంతుడు. దేవుడు స్వతహాగా అంతర్గతంగా మరియు సంపూర్ణంగా నీతిగలవాడు. ఆయన చేసే ప్రతి పని, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం, ఆయన ఇచ్చే ప్రతి తీర్పు న్యాయబద్ధంగా ఉంటుంది. ఆయనలో అన్యాయం లేదా పక్షపాతం ఏమాత్రమూ ఉండదు. ఉదాహరణకు, నోవహు కాలంలో జలప్రలయం సంభవించింది. ఆ కాలంలో మానవుల దుష్టత్వం భూమి మీద అధికమైనప్పుడు దేవుడు కేవలం నీతిమంతుడైన నోవాహును, అతని కుటుంబాన్ని మాత్రమే రక్షించి మిగిలిన లోకంపై తన న్యాయమైన తీర్పును ప్రకటించాడు. దుర్మార్గాన్ని సహించకపోవడం మరియు నీతిమంతులను విడిచిపెట్టకపోవడం దేవుని నీతి. రెండవదిగా ఆయన నీతిని ప్రేమించువాడు. దేవుడు కేవలం నీతిగలవాడు మాత్రమే కాదు, నీతిగల క్రియలను మరియు తన పిల్లలలో నీతిని కలిగి ఉండడాన్ని కూడా ప్రేమిస్తాడు. ఎవరైతే న్యాయంగా యథార్థంగా జీవిస్తారో వారిని ఆయన ఇష్టపడతాడు. ఉదాహరణకు, ఇజ్రాయేలీలు ఆలయానికి వచ్చి బలులు అర్పించిన వారి హృదయాలు దుర్నీతితో నిండి ఉన్నప్పుడు దేవుడు ఆ ఆరాధనను తిరస్కరించాడు. ఆయన నీతిని ప్రేమించువాడు కాబట్టి క్రమబద్ధమైన మత కార్యాల కంటే పశ్చాత్తాపంతో కూడిన హృదయాన్ని, నీతితో కూడిన జీవితాన్ని ఆయన కోరుకున్నాడు. అందుకే విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను అని అన్నాడు. అలాగే మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అని అన్నాడు. అనగా దుర్మార్గతను విడిచిపెట్టి మంచి చేటు నేర్చుకొనుడి అనేదే దేవుడు ప్రేమించే నీతి. మూడవదిగా యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ఇక్కడ యథార్థవంతులు అంటే నిజాయితీగా, నిష్కపటమైన హృదయంతో దేవునిపై నమ్మకముంచి ఆయన మార్గాలలో నడిచేవారు అని అర్థం. ఇటువంటి వారు ఈ లోకంలోనే దేవుని కృపను మరియు సన్నిధిని అనుభవిస్తారు. అంతిమంగా పరలోకంలో ఆయన ముఖాన్ని చూసి అద్భుతమైన బహుమానాన్ని పొందుతారు. ఉదాహరణకు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని చెప్పబడింది. ఇక్కడ యథార్థత అంటే హృదయంలో ఏ కపటం, దుర్బుద్ధి లేకుండా శుద్ధిగా ఉండటం అని అర్థం. అటువంటి హృదయ శుద్ధి గల యథార్థవంతులు క్రీస్తు 2వ రాకడలో లేదా మరణాంతరం దేవుని మహిమగల స్వరూపాన్ని కల్లార చూసే భాగ్యాన్ని పొందుతారు. అప్పుడు మనం అద్దంలో చూసినట్లు కాక ముఖాముఖిగా చూస్తాం. అంతిమంగా దేవుని మార్గాలలో యథార్థంగా నడిచి క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు నిత్య నివాసంలో చేరుతారు. అక్కడ చీకటి ఉండదు. ఆయన దాసులు ఆయనను సేవించుదురు, ఆయన ముఖదర్శనము చేసెదరు. ఇదే యథార్థవంతులకు దొరికే అత్యున్నతమైన బహుమానం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, ఈ మాట నమ్మదగినది. ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు నీతిమంతుడవని, నీతిని ప్రేమించువాడవని, యథార్థవంతులు నీ ముఖదర్శనము చేసేదరని, నీవు చేసే ప్రతి పని, నీవు తీసుకునే ప్రతి నిర్ణయం, నీవు ఇచ్చే ప్రతి తీర్పు న్యాయబద్ధంగా ఉంటుందని, నీలో అన్యాయం లేదా పక్షపాతం ఏమాత్రం ఉండదని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు కేవలం నీతిగల వాడవు మాత్రమే కాదు, నీతిగల క్రియలను మరియు నీ పిల్లలలో నీతిని కలిగి ఉండడాన్ని కూడా ప్రేమిస్తావు గనుక మేము నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని
నీ మార్గాలలో యథార్థంగా నడిచి నీ రక్తం ద్వారా కడగబడిన వారు నిత్య నివాసంలో చేరుతారు గనుక మేము ఈ లోకంలో నీ కృపను మరియు సన్నిధిని అనుభవిస్తూ అంతిమంగా పరలోకంలో నీ ముఖాన్ని చూసే అద్భుతమైన బహుమానాన్ని పొందుకొనుటకు కృప చూపమని, మా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా మాలో ప్రతి ఒక్కరిని నీవే నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.